అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింగరేణి శ్రేయోభిలాషులందరికీ, సింగరేణిని ప్రేమించే అందరికీ నా నమస్కారం. నిన్న మొన్న వీడియోలలో మనం ఆబ్సెంటిజం చేయకూడదనే దాని మీద, ఆబ్సెంటిజం వల్ల నష్టాలు, ఉద్యోగం గురించి కష్టాలు నష్టాలు అన్నీ మాట్లాడుకున్నాం మనం. అయితే ఈరోజు ఆబ్సెంటిజాన్ని ఎలా నిరోధించాలి అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని కొంచెం ఓపికగా మీరు చూడాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఏదో అది పాజ్ చేయకండి. మీరు ఈ వీడియో కంప్లీట్ చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఆబ్సెంట్ను కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ముఖ్యంగా మనం డిసిప్లిన్ అనేది ఫస్ట్ మన లైఫ్ స్టైల్లో పెట్టుకోవాలి. డిసిప్లిన్ అంటే మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. ఎలా 4:30కి మనం ఉదయం లేవాలి, 5 గంటలలోపు కాలకృత్యాలు తీసుకోవాలి, 5:20, 5:30 వరకు మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. మెడిటేషన్ చేసుకోవాలి. 6:30 వరకు టిఫిన్ ఇట్లా తయారు కాగానే ఇంట్లో వాళ్ళు తయారు చేసి చేయగానే ఆ టిఫిన్ పట్టుకొని 6:30కు హెల్మెట్ పెట్టుకొని చిన్న స్టాప్ పెట్టుకొని మనం ఉద్యోగానికి బయలుదేరాలి. 7 గంటలలోపు మనం మాస్టర్ పడాలి. ఆ తర్వాత ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మన సూపర్వైజర్లు, మన హెడ్ ఓవర్మెన్లు, వీళ్ళందరూ మన సార్లు, పెద్దవాళ్ళందరూ ఏదైతే మనకు పని అలాట్ చేస్తారో ఆ పని విధి విధానాలను తెలుసుకొని పని స్టార్ట్ చేసే ముంగట 1 మినిట్ ఆలోచించాలి. పరిసరాలను ఆలోచించండి, పరిస్థితులను ఆలోచించండి. ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్లీ మీపై సూపర్వైజర్కు అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమ్మీడియట్ రావాలని చెప్పేసి ఆ పనిని ఎలా జాగ్రత్తగా చేయాలి, ఎలా రక్షణతో చేయాలి అనేది లేదా సీనియర్లతో తెలుసుకొని మీరు పని ప్రారంభించండి. పనిలో తొందరపడద్దు. తొందరపడడం వల్ల యాక్సిడెంట్స్ అనేటివి అనుకోకుండా మీకు తెలియకుండా పని ఒత్తిడిలో టెన్షన్లో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి తొందరపడద్దు. పని స్టార్ట్ చేసే ముంగట 1 మినిట్ అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. 1 మినిట్ ఆలోచిస్తే నష్టం ఏం లేదు. వర్కింగ్ ప్లేస్ను అబ్జర్వ్ చేయడం, పనిముట్లను అబ్జర్వ్ చేయడం, పని స్థలాన్ని అబ్జర్వ్ చేసుకోవడం, పని ఎలా ప్రారంభించాలనేది, దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది అప్పటికప్పుడు మనం అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మెల్ట్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసుకోవాలి. పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైకి వచ్చేసిన తర్వాత మనం తొందరనే ఇంటికి వెళ్ళాలి. అవుట్ టైం పడ్డ తర్వాత రిపోర్ట్స్ చెప్పేసిన తర్వాత మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు ఇంటికాడ వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఏంటిది వస్తున్నాను, ఇంట్లో కావాల్సిన సరుకులకు సంబంధించిన విషయాలు మాట్లాడుకొని అటు నుంచి మనం డ్యూటీ నుంచి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి, మార్కెట్ నుంచి వెళ్ళి కావాల్సిన సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం డ్యూటీ నుంచి డైరెక్ట్ ఇంటికి పోయి ఇంటికాడ కొంచెం టైం గడిపేసి అక్కడి నుంచి మళ్ళీ మనం మార్కెట్ పోయి వచ్చేటలకు టైం అనేది లాగింగ్ అయిపోతుంది. ఈ లాగింగ్ వల్ల ఏమవుతుందంటే మనకు పనులు అనేది ఒకదాంతో ఒకటి ఏంటంటే సింక్ కావు. ఎలా అంటే ఇప్పుడు ఇంటికి వచ్చినాం, మనం అలసిపోయి ఉంటాం, వెంటనే మనం కొంచెం తినాలనిపిస్తుంది, స్నానం చేసి తినగానే కొద్దిగా నిద్ర వస్తుంది, పడుకుంటాము. పడుకున్నదంటే మళ్ళీ సాయంత్రం 6 అవుతుంది, 7 అవుతుంది. దీనివల్ల ఇక్కడ టైం ఏమైంది, లాగైపోయింది. అందుకని డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలి, కమ్యూనికేట్ చేసుకొని డైరెక్ట్ పోయి మార్కెట్ నుంచి ఏమైతే మనకు రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అవి తీసుకొని ఇంటికి వచ్చేసేయాలి. ఇంటికి వచ్చేసిందంటే మళ్ళీ ఇంట్లో ఫ్రెష్ అప్ అయి భోజనం చేసిందంటే 1/2 అవర్ పడుకోవాలి. 1/2 అవర్ పడుకొని పిల్లలతో 1 అవర్ స్పెండ్ చేయాలి. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం కదా వాళ్ళతో వచ్చేసి మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, 7-7:30 కల్లా భోజనం చేసేయాలి. 8 లోపు భోజనం చేయాలి కంపల్సరీ.
భోజనం కంపల్సరీ చేయాలి. ఒకవేళ లేట్ అయింది భోజనం కాడ చుట్టాలు వచ్చిండ్రు వా లేదా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, దానివల్ల లేట్ మీల్స్ చేసినప్పుడు ఏం చేయాలి? 10 అవుతుంది అనుకో, 10 గంటలు అయిందంటే కంప్లీట్ కడుపు నిండా ఎంత మంచి భోజనం ఉన్నా కూడా, మటన్ ఉన్నా, చికెన్ ఉన్నా, లేదా మనకి ఇష్టమైన కూర ఏది ఉన్నా కూడా కడుపు నిండా మనము తినకూడదు లేట్ అయిందంటే. ఎందుకు? లేజినెస్ అనేది పొద్దున వస్తుంది, పొద్దున లేవలేకపోతాం. కాబట్టి మనము ఒక 70% తినాలి, 30% ఖాళీ ఉంచాలి. అది కంపల్సరీ ఖాళీ అనేది ఉంచాలి మనం. దానివల్ల మనకేమవుతుందంటే ఎర్లీగా లేచే అలవాటు మనం కంటిన్యూ అవుతూ ఉంటుంది, మధ్యలో తప్పిపోదు. ఎర్లీగా లేచే అలవాటు మనం ఏర్పరచుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? నైట్లో తక్కువ తీసుకోవాలి ఫుడ్, ఎక్కువ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ చేసుకోవాలి. ఎర్లీగా పడుకోవడం వల్ల ఎర్లీగా లేవడం అనేది జరుగుతుంది. ఇది ఒక సిస్టమ్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది సిస్టమ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ తోటి పార్టీలకు అటు ఇటు పోవడం అనేది జరుగుతుంటుంది. ఆ జరిగే క్రమంలో ఏమవుతుంది అంటే మనకు లేట్ నైట్ పార్టీలలో అటెండ్గా అయినప్పుడు కంప్లీట్ ఇంటికి వచ్చిన తర్వాత తిని పడుకున్న పొద్దున హ్యాంగ్ ఓవర్ అవుతుంది, లేవలేకపోతాము, ఇబ్బంది అవుతుంది, బలవంతంగా లేస్తాము. ఇంట్లో వాళ్ళు లేచి డ్యూటీకి అన్యమనస్కంగా వస్తాను. ఆ రోజంతా చికాగ్గా ఉంటుంది, డ్యూటీ సరిగ్గా చేయలేకపోతాము, డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది? మనకు ఏదో ఒక చిన్న అనుకోని ఇన్సిడెంట్ జరగవచ్చు. కాబట్టి మనము ఎక్కువ శాతము ఈ విషయంలో మనము చాలా జాగ్రత్త ఉండాలి. ఎర్లీ అవర్స్లో మనము పడుకునే ప్రయత్నం చేయాలి. లేట్ నైట్ పార్టీలలోకి వెళ్ళి దాన్ని కట్ చేసే అవకాశం ఉండాలి, కట్ చేయాలి కూడా. ఎట్లా అంటే పని ఉన్నదని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ పార్టీ చేసుకున్నప్పుడు తొందరగా వెళ్ళాలి, రేపు డ్యూటీకి పోవాలనేది చర్చించుకోవాలి. డ్యూటీకి ప్రియారిటీ ఇవ్వాలి. డ్యూటీ ఇట్లయితే ఇట్లా ఉంటుంది మనము, అందుకే మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో అందరం ఒక యూనిట్గా మాట్లాడుకొని గ్రూప్ డిస్కషన్ చేసుకొని డ్యూటీ ప్రియారిటీస్ గురించి తెలుసుకొని డిస్కషన్ చేసుకొని మనం తొందరగా రావాలి. చాలా వరకు మనకు లేట్ నైట్ నిద్రలలో ఇబ్బందులు ఉంటాయి. నైట్లో తీసుకున్న ఆహారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానివల్ల మనకు మార్నింగ్ లేవడం అనేది చాలా కష్టమవుతుంది. ఎప్పుడు ఫస్ట్ షిఫ్ట్ చేసే ఉద్యోగస్తులకు కానీ, ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళే అందరికి కానీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. పార్టీలు అనేది ఏదో సందర్భంలో జరుగుతూనే ఉంటాయి. ఆ సందర్భంలో మనం కాదనలేము. వెళ్ళిందంటే ఏమైతే తొందర రావడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళను కాదనద్దు, ఫ్రెండ్షిప్ను పొడగొట్టుకోవద్దు. అలా అని చెప్పి అక్కడ టైం స్పెండ్ చేసి మన సమయాన్ని వృధా చేసి రేపటి డ్యూటీ ఉన్నదనే ఆలోచనను వాళ్ళకు రేకెత్తించి దాని కాడ కటాఫ్ చేసి రావడానికి ప్రయత్నం చేసి ఇంటికి రాగానే తొందర పడుకోవడం అనేది మనం చేయాల్సిన ముఖ్యమైన పని. ఇంటికి రాగానే తొందరగా ఫుడ్డు ఒక 50% తీసుకోవాలి. ఎందుకు? నైట్ అయిందనుకో, 10 అయిందనుకో, 11 అయిందనుకో, అసలు 30-40% తీసుకోవాలి. మామూలుగా ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే హెవీ అయిపోతుంది. పార్టీకి వెళ్ళొచ్చాము, అక్కడ తీసుకున్న ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఉంటుంది, ఇంకేదైనా ఉంటుంది. అది మనకు అరగడానికి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. మనం ఇంట్లో తీసుకున్న ఫుడ్, ఇంట్లో చేసిన అన్నం ఉన్నది, ఆ అన్నం కంపల్సరీ తినాలి. మనం బయట ఫుడ్ కంటే ఇంటికి ఫుడ్ బెటర్ కదా. ఆ తినే క్రమంలో ఏమవుతుందంటే మనం కొంచెం ఇంట్లోది రుచికరంగా మనం ఇంకో ముద్ద ఎక్కువ తినాలనుకుంటాం, కానీ నైట్ తినకూడదు. ఎందుకంటే బయట ఫుడ్ తీసుకున్నాము, ఈ ఫుడ్ రెండు ఏమైతుందంటే రెండు మెర్జ్ అయినా కూడా మనకు లేజినెస్ అని పొద్దున లేవలేకపోతాం, కష్టమవుతుంది. కొన్నిసార్లు మనకు బయట ఫుడ్ పడక కూడా వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. ఏంటిదంటే మనము తక్కువ తీసుకోవాలి. నైట్లో తక్కువ తీసుకోవడం వల్ల ఎర్లీగా లేచే అవకాశం ఉంటుంది. ఈ ఎర్లీగా లేవాలనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎర్లీగా లేచిన వాళ్ళకు చాలా వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. 4:30కి లేచి 5 o'clock కల్లా మన కాలకృత్యాలు తీర్చేసుకొని 5:30 వరకు మెడిటేషన్ ప్రతి ఒక్కరం చేసుకున్నాం అనుకోండి, ఆ మెడిటేషన్లో మనకు మనసు ఏకాగ్రత ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజంతా సవ్యంగా జరిగిపోతుంది. మనకి ఇష్టమైన దేవుని ప్రార్థన చేసుకొని ఇంట్లో వాళ్ళకు మంచిగా
వాళ్ళు పెట్టిన ఫుడ్ తీసుకొని మనం డ్యూటీకి తొందరగా హెల్మెట్ ధరించి వెళ్ళాలి, చిన్న స్టాప్ పెట్టుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ. అది మన దైనందిక జీవితంలో అదొక ఇంపార్టెంట్. అది మన అవసరం కూడా. మన ఫ్యామిలీ రక్షణే మన రక్షణ. మన రక్షణే మన ఫ్యామిలీ రక్షణ. ఇది మనం ప్రతిరోజు మనకు డ్యూటీలో మనకు చెప్తూనే ఉంటారు సార్లు. కాబట్టి ఇది ఇక్కడి వరకు. సరే, ఇదొక పార్ట్ అయినప్పుడు మరి ఆబ్సెంట్, దీనివల్ల ఆబ్సెంట్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. ఈ క్రమశిక్షణ వల్ల మనకేమైతే కొన్ని పద్ధతులు వస్తాయి. మనం ఇంట్లో వాళ్ళతోటి గ్రూప్ డిస్కషన్ చేయాలి. ఇంట్లో ఫ్యామిలీతోటి వాళ్ళతోటి మన డ్యూటీ వాల్యూస్ చెప్పాలి. డ్యూటీలో కష్టాలు మాట్లాడుకోవాలి. డ్యూటీ గురించి తెలియజేయాలి. అవసరమైతే ఎప్పుడైనా మనకు తీరిక వేళల్లో మనకు ఇంటికాడ అనుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి మైన్ మీద కానీ సర్ఫేస్లో కానీ వర్క్ ప్లేస్లు వాళ్ళకు చూపించాలి. లేదా మా శుక్రవారం రోజు అది మైసమ్మ గుడికి వచ్చేసి, మన బావి మీద మైసమ్మ గుడి కాడికి వచ్చేసి అమ్మవారికి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టించుకొని బావి పరిస్థితులు వాళ్ళకు అవగాహన చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో మన యొక్క డ్యూటీ వాల్యూస్ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఒక డ్యూటీకి ఇంత కాస్ట్ అవుతుంది, ఆయన ఇంటికాడ ఉండి ఏం చేస్తాడు, ఏం చేయలేడు. కాబట్టి నేను కొంచెం షేర్ చేసుకుంటా, నేను బజారు పోతా, మార్కెట్కి పోయి పర్చేజ్ చేస్తా, ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొచ్చుకుంటా నేను అని చెప్పి ఆవిడకు ఆలోచన వస్తుంది. ఆవిడను మోటివేట్ చేయడం వల్ల రేపు నీకు సులభం అవుతుంది. డ్యూటీ హాయిగా చేసుకోవచ్చు, ప్రశాంతత ఉంటుంది, టెన్షన్ ఉండదు. ఆమె నీ పని